ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మేన్ రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. రావాల్సిన ధనం ఏదైతే ఉందో ఈ వారం కలిసి వస్తుంది. ఎప్పటినో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. అలాగే నలుగురిలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీకంటూ స్థానాన్ని సంపాదించుకుంటారు. వ్యాపారంలో రొటేషన్స్ బాగున్నాయి, కానీ ధనాన్ని మటుకి తక్కువగా ఉంటుంది. వాటిని అభివృద్ధి చేసే పదంలో ఎంతో శ్రమిస్తారు కూడా. అయితే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మీకు మీరుగా వ్యాపారంలో ఇన్వాల్వ్మెంట్ అయితేనే కలిసి వస్తుంది. లేకపోతే నలుగురి మీద వదిలేసి వాళ్ళు చూస్తారులే అని అనుకుంటే మటుకి నష్టం అనేది వాటిల్తుంది. కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తద్వారా ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపార పరంగా కూడా అన్నీ బాగున్నా కూడా రొటేషన్స్ రూపంలో ఉంటాయి అంతే. డబ్బు వస్తుంది వెళ్తుంది కానీ చేతికి ఉండదు. గురు స్తోత్రం, శుక్రుడి స్తోత్రం, శని స్తోత్రం, ఈ మూడు ఎంతవరకు పఠిస్తే అంత పఠించండి. తద్వారా మంచి ఫలితాలు ఎప్పుడు లభిస్తాయి. ఎందుకంటే ఏ పనైనా చెయ్యాలన్నా ముందుకెళ్ళాలన్నా సంకల్పం ఇంపార్టెంట్. అనుకుంటారు కానీ అది అవ్వదు. ఇటు గురువు, శుక్రుడు, శని అనుగుణం ఎంతో ఉండాలి. కాబట్టి ఈ రాశి వారికి ఏలినట్స్ నడుస్తుంది కూడా శని అనుగుణం ఎక్కువగా ఉండాలి. కష్టే ఫలి అన్నారు. శ్రమించండి, కష్టపడండి, ఫలితం పరమేశ్వరుడు ఇస్తాడు మీకు. కాబట్టి ఏదైనా సరే కష్టే తగ్గి ఫలినట్టుగా ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అయితే ఈ రాశి వారికి ఏలినట్స్ నడుస్తుంది. ఏలినట్స్ ప్రభావం కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. తద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి. అయితే భాగస్వామితో కావచ్చు, పార్ట్నర్స్తో కావచ్చు విభేదాలు వచ్చే సూచన కనిపిస్తుంది. మీరు ఒక మాట అంటే వాళ్ళు రెండు మాటలు అనాల్సి వస్తుంది. అయితే ఈ విషయంలో మీరు ఎంత కోపాన్ని అంచుకుని తగ్గించుకుంటారో అంత మంచిది. లేకపోతే భాగస్వామితో ఇబ్బందులు ఏర్పడే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వ్యాపార పరంగా చిన్న చిన్న అడ్డంకులు ఏర్పడతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు. పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. అయితే ఏది ఎలా ఉన్నా వారి సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. అది దృష్టిలో ఉంచుకొని ఎంతవరకు సామరస్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శివారాధన ఎంత చేసుకుంటే అంత మంచిది ఈ వారం వీళ్ళకి. అలాగే ఏలినట్స్ నడుస్తుంది కాబట్టి శనివారం నాడు నలుపు ఒత్తులతో దీపారాధన చేయండి, లేదా నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. అది కూడా రాహుకాల సమయంలో నవగ్రహ ఒత్తులు దీపారాధన చేసినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే దిక్కు ఉత్తరం, కలిసి వచ్చే రంగు తెలుపు. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.